హాయ్ ఫ్రెండ్స్, మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ కుమారన్ దర్శకత్వంలో వచ్చిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఎంపురాన్ అంటే దేవాది దేవుడు, అంటే దేవతలకే దేవుడు. అటువంటి భీకరమైన పాత్రను పోషించాడు మోహన్ లాల్. స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ లూసిఫర్ అలియాస్ ఎంపురాన్ అబ్రామ్ ఖురేషీ అతని జీవితం ఏంటి, రాజకీయంగా అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో అతని చెల్లి అతనెవరు, అతని నిజస్వరూపం ఏంటి, అండర్ వరల్డ్కి, ఆర్మ్స్ డీలింగ్కి, దుబాయ్ నెట్వర్క్లకి అబ్రామ్ ఖురేషీకి ఉన్న లింక్ ఏంటి, అసలు ఈ అబ్రామ్ ఖురేషీ ఎవరు, అతని అనుచరుడు జయాద్ మసూద్కి స్టీఫెన్ నెడుంపల్లికి సంబంధం ఎలా కుదిరింది, వాళ్ళిద్దరికీ ఉన్న గతం ఏంటి, అలాగే జతిన్ రామ్దాస్ కేరళ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం స్టీఫెన్ నెడుంపల్లి ఏం చేశాడు, స్టీఫెన్ చెల్లి ప్రియదర్శిని జర్నలిస్ట్ గోవర్ధన్ ఎంపురాన్ రహస్యాలని కనుక్కోవడం కోసం ఏం చేశారు అన్నదే మిగిలిన కథ. దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ క్రిస్టఫర్ నోలాన్ని ఎంతగానో పొగుడుతాడు. హీరో లేకపోయినా క్యారెక్టర్లన్నీ హీరో చుట్టూ తిరిగేలాగా సినిమాని తీసాడని పొగిడాడు కూడా. అదే ఫార్ములాని ఈ సినిమాలో అప్లై చేశాడు. లూసిఫర్ చూసిన వాళ్ళందరికీ ఆ సినిమా చాలా స్లోగా ఉంది అనిపిస్తుంది. మలయాళం వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా. తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా లూసిఫర్ అంతగా నచ్చలేదని చెప్పొచ్చు. ఎందుకంటే దాని రీమేక్గా వచ్చిన గాడ్ ఫాదర్ని కూడా తెలుగు వాళ్ళు తిరస్కరించారు. మరింత స్లోగా సాగుతుంది లూసిఫర్ కంటే ఎంపురాన్ సినిమా మొదలైన 50 నిమిషాల వరకు, ఇంచుమించు గంట వరకు హీరో ఎంట్రన్సే ఉండదు. ఉన్న 3 సీన్ల తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. అప్పటి వరకు స్టైలిష్ లొకేషన్స్, అద్భుతమైన ఆర్ట్ డైరెక్షన్, దీపక్ దేవ్ మంచి మ్యూజిక్, సుజిత్ అద్భుతమైన కెమెరాతో నడిపేస్తాడు. ఇక సెకండ్ హాఫ్ అన్న రెచ్చిపోతాడు, హీరోయిజన్ ఒక రేంజ్కి తీసుకెళ్తాడు. అంటే అవే బిల్డప్ షాట్లు, స్లో మోషన్లో వాక్లు, ఆ వాకులకి వెనక దీపక్ దేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రొటీన్ అనిపిస్తాయి. కథా ప్రకారం చూసుకుంటే పెద్ద ట్విస్టులు కానీ గొప్ప స్క్రీన్ ప్లే కానీ లేదు ఈ సినిమాలో. ఫస్ట్ పార్ట్ లాగే చాలా స్లోగా సాగుతుంది, నీరసం తెప్పిస్తుంది కూడా. యాక్షన్ సీన్స్ అన్నీ ఎంతో బ్రిలియంట్గా డిజైన్ చేసినా సరే స్లోగా సాగే కథనం ప్రేక్షకులకి నీరసం తెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు. వరుసగా 3 ఫ్లాపులతో మోహన్ లాల్ తన అభిమానుల్ని నిరాశకు గురి చేశాడు. ఈ సినిమాతో కూడా అంతే నిరాశకు గురి చేస్తాడన్నలో సందేహం లేదు. మలయాళం వాళ్ళని పక్కన పెడితే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా చేరువవుతుంది, సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పలేం. ఎందుకంటే ఈ సినిమా చాలా స్లోగా నడుస్తుంది. క్లైమాక్స్ని, ఇంటర్వెల్ బ్లాక్ని బాగానే ముగించారు దర్శకులు. పార్ట్ 3 కూడా లీడ్ ఉన్నట్లు వదిలేస్తాడు క్లైమాక్స్లో. అయినా సరే ఇంద్రజిత్ సుకుమారన్ క్యారెక్టర్ కానీ, మంజు వారియర్ క్యారెక్టర్ కానీ, టోవినో థామస్ క్యారెక్టర్ కానీ పెద్దగా సినిమాకి ఉపయోగపడినట్లు అనిపించవు. వాళ్ళని సరిగ్గా వాడుకోలేదు కూడా. ఈ సీక్వెల్లో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర బాగుంటుంది. అలాగే ఎంపురాన్కి జయాద్ మసూద్కి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. స్టైలిష్గా పిక్చరైజేషన్ చేయడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. సుజిత్ కెమెరా వర్క్, దీపక్ దేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాని నిలబెట్టాయని చెప్పొచ్చు. లూసిఫర్లో స్లోగా సినిమాని నడిపి మళ్ళీ అదే తప్పుని ఈ సినిమాలో కూడా రిపీట్ చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్. అయినా పర్వాలేదు, ఒకసారి మోహన్ లాల్ కోసం ఈ సినిమాని థియేటర్లో చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ ఓకే అనిపిస్తుంది. అక్కడక్కడ మలయాళం బోర్డులు తెలుగులోకి మార్చి ఉంటే బాగున్నాం. వరుస 3 ఫ్లాపుల తర్వాత ఒక యావరేజ్ సినిమా అందించాడు మోహన్ లాల్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?